సీతాదేవి లంకలోని అశోకవనంలో తానున్నంత కాలం ప్రతిరోజు తన కష్టాలను గోరింటాకు చెట్టుతో చెప్పుకునేదట. రావణ సంహారం అనంతరం అయోధ్యకు తిరిగి సీతాదేవి వెళ్లేటప్పుడు ఈ గోరింటాకు చెట్టుకు తాను ఏదైనా చేయాలని అనుకుందట. ఇందులో భాగంగానే సీతమ్మ గోరింటాకు చెట్టును వరం కోరుకుంది. దానికి గోరింటాకు చెట్టు మాత్రం తనకు ఎలాంటి వరాలొద్దని చెప్పింది. ప్రస్తుతం నీ మోము ఎలా సంతోషంగా కలకలలాడుతుందో సీతమ్మ లాగానే లోకంలోని మహిళలందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించిందట. అందుకు గోరింటాకు చెట్టు నిజాయితీకి సీతాదేవికి మెచ్చి గోరింటాకు చెట్టుకు ఓ వరం ఇచ్చింది. అది ఇకపై స్త్రీ సౌభాగ్యం చిహ్నంగా ఈ గోరింటాకు మానవ లోకంలో ప్రసిద్ధి చెందుతుంది. తన వర్ణం వలన చేతులకు కాళ్ళకు అందాన్నిచ్చే అలంకార వస్తువుగా వాడబడుతుంది. ముఖ్యంగా ఆషాఢ మాసంలో ఈ గోరింటాకు పెట్టుకోవడం వలన శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని, అదే చెట్టు జన్మకు సాధకారత అని చెప్పిందట. అలాగే అందరూ గోరింటాకు చెట్టు ఆకుల పసురుతో చేతులు కాలు అందంగా తీర్చుకుంటూ ఉంటారు అని వరం ఇచ్చింది. ఆ సమయంలో కుంకుమకు సందేహం కలుగుతుంది. ఇక నుదుటన కూడా ఆ ఆకు వలన బొట్టు దిద్దుకుంటారేమో, అప్పుడు నా ప్రాధాన్యత తగ్గిపోతుంది అని సీతమ్మతో ఆ సందేహం చెప్పగా నుదుటన గోరింటాకు పండదు అంటుంది. కావాలంటే చూడండి, గోరింటాకు నుదుటన పండదు. పెద్దోళ్ళు ఏం చెప్పినా దూరదృష్టితోనే చెప్తారండి. గోరింటాకు చెట్టును ఆషాఢ మాసంలో ఎవరు ప్రార్థిస్తారో, వారి చేతులు గోరింటాకు పెట్టుకుంటారో వారికి సకల సంపదలు సంతోషాలు చేకూరుతాయి. వారి జీవితం సంతోషకరంగా ఉంటుంది. అందుకే ఆషాఢ మాసంలో గోరింటాకును మహాలక్ష్మీదేవిని ధ్యానించి చేతులు పండేంతగా పెట్టుకుంటే మహిళలకు ఎలాంటి కష్టాలుండవని, శ్రీ మహాలక్ష్మీదేవి కష్టాలను తొలగించి సుఖాలనిచ్చి అనుగ్రహం లభిస్తోందని పురాణాలు చెప్తున్నాయి. ఆషాఢ మాసంలో చేతులకు గోరింట పెట్టుకోవడం ఒక ఆచారంగా మన సమాజంలో స్థిరపడింది. అలంకరణలో భాగమని భావించిన దీని వెనుక ఎన్నో ప్రత్యేకతలు దాగున్నాయి. గోరింటాకు మహిళల చేతులకు పాదాలకు అందాన్ని రెట్టింపు చేస్తుంది. ఇదేదో అలంకరణ కోసం తెచ్చిన ఆడంబరం కాదు. గోరింటాకు పెట్టుకోవడం వెనుక ఎన్నో ప్రయోజనాలు దాగున్నాయి. ఆషాఢ మాసంలో వాతావరణ ప్రభావం వల్ల అనేక సూక్ష్మ క్రిములు వ్యాపిస్తుంటాయి. వానల రాకతో గాలిలో నీటిలో వీటి శాతం ఎక్కువ ఉంటుంది. తేమలో ఉండే సూక్ష్మ క్రిముల ప్రభావం చేతుల ద్వారా పాదాల ద్వారా చర్మ రంధ్రాల గుండా శరీరంలో ప్రవేశించకుండా గోరింటాకు కవచంగా పనిచేస్తుంది. గోరింటాకు ఒత్తిడిని వేడిని తగ్గిస్తుంది. స్త్రీ అరచేతి మధ్యలో గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులుంటాయి. గోరింటాకు నాడుల్లో ఏర్పడే అతి ఉష్ణాన్ని లాగేస్తుంది. తద్వారా గర్భాశయ దోషాలు తొలగిపోతాయని చెబుతోంది ఆయుర్వేదం.